ఈ సాయంకాల సమయం ముందు మీ వీధిలో కూడా మేము పాట పాడుకుంటూ వచ్చినాం. ఏమని? సోదరుడా పాపక్షమకై అని పాట పాడుకుంటూ మీ వీధిలో కూడా మేము వచ్చినామండి. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవుని కొరకు ప్రాణం పెట్టిన పరమదేవుడు. ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని ఏనే దేవుడు ఆయన. అయితే ఈ సాయంత్రం సమయంలో మీ వీధిలో ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి ఆ సరస్వతిలో యేసుక్రీస్తు వారు మీ వీధిలో గుండా వచ్చి మాటలు చెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చెలవిస్తూ ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్థించున్నారా, నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిపోతున్నా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఉదయకాలం మొదలుకొని మానవుడు రాజు పండుగల ద్వారా ప్రయాసపడుతున్నాడు. మానవుడికి నెమ్మది ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా? అందుకే యేసు ప్రభువును ప్రేమించి, అయ్యా ఉదయకాలం మీద రాత్రి ప్రయాసపడుతున్నావు, అన్ని విషయాల్లో ప్రయాసపడుతున్నావు, అయితే నీకు నెమ్మది ఉందా, శాంతి సమాధానం ఉందా? తింటున్నావు, త్రాగుతున్నావు, పొరలాడుతున్నావు, ఉంటున్నావు, కానీ మరి నీకు నెమ్మది, శాంతి, సమాధానము నీకుందా అని ఈ సాయంత్రం మాట చెల్లిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుడు ప్రేమించి, ఓ అయ్యా అమ్మ, యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు గారు ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎంత గొప్ప మాటలు! యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన చెలవిస్తూ ఉంటున్నారు. సాయంకాల సమయంలో నేను మనసారా ప్రేమిస్తున్నాడు. ఓ నా సహోదరుడా, నా వద్దకు రా, నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తా. ఓ నా సహోదరి, నా వద్దకు రమ్మా, నీకు శాంతి, సమాధానం ఇస్తా. అందువల్ల కాకుండా ఓ నా సహోదరుడా, నీ హృదయం నాకిల్లు. ఎటువంటి హృదయము? భయంకరమైన పాపంతో ముడుతున్న హృదయం. భయంకరమైన పాపంతో ముడుతున్నాం హృదయాన్ని. ఈ సాయంత్రం ఏమంటాడు? ఆ భయంకరమైన పాపం ఉండే హృదయాన్ని ప్రేమించి ఏమంటాడంటే, నా వద్దకు రా, నీ హృదయాన్ని శుద్ధి చేస్తా. పాపంతో మలినమైంది, పాపంతో మరి పండు కట్టుకోనుంది, పాపంతో నీ హృదయము పాపంతో కంపు పడుతుంది, పాపంతో కంపు పడుతుంది. నా వద్దకు వచ్చి నీ హృదయాన్ని ఏం చేస్తాను? శుద్ధి చేస్తా, పవిత్రం చేస్తా, పవిత్రపరుస్తా, నేను పరిశుద్ధిని చేస్తా. ఎంత గొప్ప దేవుడు! అంటున్నాడు, ఓ నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ రోత హృదయము, నీ పాడైపోయిన హృదయము నేను కడుగుతా నా రక్తంతో, నా వద్దకు వస్తే అని చెప్పి ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు నీ వీధిని ప్రేమించి ఈ మాటలు మనకు చెలవిస్తుంటున్నాడు. అయ్యా అమ్మ, వింటున్నాయమ్మా, ప్రయత్నపడుతూ అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఒకనాడు ఈ భూమికి మీరు చెల్లిపోవాల్సింది. అలా తీర్పు ఉందయ్యా, తీర్పు ఖచ్చితంగా తీర్పు ఉంది. ఏమని ఉన్నతకాలం ఉందాం, తింటూ త్రాగుతూ పోలాడదాం, ఏమని ఎవరు చూసి వచ్చినారు అక్కడ అని అనుకోవచ్చు. అయ్యా ఈ రోజు ఇక్కడ మేము సువార్త ప్రకటిస్తున్నాం, ఇవన్నీ కూడా అక్కడ సాక్ష్యం పడుతున్నాయి. ఏమని ఆ రోజు మీరు కూడా మేము సువార్త ప్రకటించినాము, నాకు చెప్పాను కదా, ఇదిగో సాక్ష్యం అని చెప్పి అక్కడ చెలవిస్తారు. అప్పుడు ఏమింటుంది? విన్నాము, మేము ప్రయోజనపెట్టినాను అని చెప్పి చాలా దుఃఖపడతారు, బాధపడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ అగ్ని అవదు, పురుగు చావదు, యుగ యుగములు, యుగ యుగములు. అయ్యా అమ్మ, ఇంటిలో ఆమె ప్రయోజనపెట్టద్దు. ఆయన ఎవరు? ఒక మతానికి చెందినవాడు, ఒక కులం చెందినవాడు అని చెప్పి మీరు అనుకుంటే రేపు తీర్పులో జరగబోయేది ఏంటంటే నిత్యం నరకం. ఆ నరకంలో అగ్నిగుణం, ఆరు అగ్నిగుణాలు పురుగు తాగదు, అగ్ని ఆరు పురుగు తాగదు, యుగ యుగములు అక్కడ కాస్తూ ఉండాల. అందుకే ప్రేమల దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క వీధులు ఉండే ఈ మాట చదివిస్తున్నాను. అందుకే నేనే మార్గ బైబిల్ ప్రశ్న ఎలా చదివిస్తుంటుంది, నేనే మార్గంలో సత్యముడు జీవన ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి అనగా పరలోక రాజ్యం ఏడ్చాడు. ఎంత గొప్ప దేవుడు! నేనే మార్గాన్ని,
నేనే జీవాన్ని, నేనే సత్యమును. అందుకే ప్రభుత్వం నేనే మార్గం అంటాను. ఆయన మార్గము ఆయనదే మార్గము. కనుక వింటున్నాయమ్మా, పెడితే పెడద్దు, అలర్చించలేదు, నిర్లక్ష్యం చేయద్దమ్మా. అయ్యమ్మా ఉన్న పాటలో ఉండు. నీ కులంలో నీ కులం విడిచిపెట్టి రమ్మని చెప్పడం లేదు, నీ మతం విడిచిపెట్టి చెప్పడం రాదు. నీ ఇంట్లో ఉండు, నీ ఇంట్లో ఉండు. ప్రభువా ప్రభువా నేను జన్మ కర్మ పాపిని, నేను జన్మ కర్మ పాపురాలని, నన్ను క్షమించు, నేను కడుగు ప్రభువా అని చెప్పి మోకరించి అడుగు. దానికి ఏమి దాన కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఏం రోజుల పనులు ఉన్న పాటిలో ఉండు మనస్ఫూర్తిగా. ప్రభా నేను జన్మ కర్మ పాపిరాలని, నేను జన్మ కర్మ పాపిని, నన్ను క్షమించు, నేను కడుగు ప్రభా అంటే చాలు. హృదయంలో వచ్చాయా ఎంత గొప్ప దేవుడు. అయ్యా నేను పెళ్ళిరాక ఆయన మార్గము, ఆయన సత్యము, జీవన దేవుడు. ఆయన నమ్ముకున్నాం, నాకు శాంతి సమాధానం ఉంది. ఈరోజు జీవితం ఇస్తే పర్వతరాజ్యం ఉంటాం. ఆ నిరీక్షణ నాకు ఇచ్చినాడు దేవుడు. మీరు కూడా సహాయం ఇస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించున్నది. మారు మనసు పొందిన సువార్త నమ్ముడు. ఎంత గొప్ప మాటలు. కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, యేసుని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంటావు. అందుకే మారు మనసు పొందని చెప్పి సాయంత్రం దేవుడు ఈ విధంగా చదివిస్తుంటున్నాడు. వింటున్నా అయ్యమ్మా, ఏం మీరు అనుకోవద్దమ్మా. అయ్యమ్మా మీరు పెడదు, అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఉన్నపాటిలో ఉండు, ప్రభుని నమ్ముకో, యేసు ప్రభు రాజ్యంలో మీరు చేరుస్తాడు. ఈ మాటలు మీరు గట్టి ఫలింపజేయమని ప్రజలు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి జీవులైనా మితమైన వాక్యం మీరు గట్టి ఫలింపజేయండి. మేము ముందుకు ఎదురు మాకు మార్గం సరళం చేయమని, ప్రభు ఎవరైతే ఉన్నారో నూతన కార్యం జరిగించమని, ఒక ఆత్మీయులు దయచేయమని యేసు ప్రభువులో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.